తండ్రి గారిని మీ సోదరుని కూడా ఇద్దరిని చంపడానికి గల కారణం, బలమైన కారణం ఏమంటారు? ఏ ఏ సమయంలో చంపాల్సి వచ్చింది? యాక్చువల్గా అంటే కేశవ్ వాళ్ళ ఫాదరు వాళ్ళ ముందు నుంచి కూడా కొంత సారా వ్యాపారం చేయడము, దొంగ వ్యాపారం ఇవన్నీ చేసేవాళ్ళు వాళ్ళు. కానీ దీని తర్వాత వాళ్ళ అహం చాలా దెబ్బతినింది. మేము పై చేయగవడం, ఆ గ్రామాల్లో వాళ్ళ ఒక రకంగా ఆ గ్రామాలను విముక్తి చేయడం, వీటన్నిటి వల్ల వాళ్ళు చాలా ఇదైనారు. కానీ అప్పట్లోనే మా ఫాదర్కి చాలామంది వచ్చి బీద వాళ్ళు చెప్పేవాళ్ళు, కేశవ్ వాళ్ళ ఫాదర్ని మర్డర్ చేయించాలా, లేకపోతే కానీ మిమ్మల్ని బతికినాడు, ఖర్చు ఎక్కువ, నాగుబాము ఉన్నట్టు ఇవన్నీ కూడా చెప్పేవాళ్ళు. మేము స్టూడెంట్లు, మేము అప్పుడు ఇంకా చిన్న ఏజ్, మేము కూడా ఇట్లా నిజం అంటు కదా నా, ఇప్పుడు మంది పై చేయంది కదా ఎందుకన్నట్టు అప్పట్లో చాలామంది మాట్లాడేవాళ్ళు. మా ఫాదర్ ఒక్కటే అనేవాడు. మా ఫాదరు వాళ్ళని ఆ పల్లెలు వాళ్ళు చెప్పేవాడు, కౌకుంట్ల మైలానపల్లి నుంచి బీద వాళ్ళు వచ్చి ఇట్లా ఉంచితే మనకు నష్టము రెడ్డి, నీకు అర్థం కాదు రెడ్డి, పగ పాము నాగుబాము పగ ఉన్నట్ట వెంకటనారాయణ. మా ఫాదర్ ఒకటే చెప్పేవాడు, మాకు ఇప్పటికీ నవ్వు వస్తా ఉంట. మా ఫాదర్ ఏమనేవాడు అంటే, రే ఆ పాప ఎవరు రా, పాప మన ఊరు పాపరా, వెంకటనారాయణ భార్య మన పాపరా, మన పాప ముండం వస్తే మన ఊరికి చెడ్డ పేరు కదరా, మనం అట్టాడు చేయొచ్చునా అని చెప్పేవాడు. వాళ్ళు చనిపోయిన తర్వాత అన్నారు, మేమందరం చెప్తే ఈ నారాయణ రెడ్డి వినాలే అని చెప్పి. మేమే కాదు, అప్పుడు దేవిని నారాయణ స్వామి గారు కూడా జడ్జిగా టీడీపీ ఎంపీగా ఉన్నాడు. ఆయనకు కూడా చాలామంది చెప్పేవాళ్ళు, కేశవ్ వాళ్ళ ఫాదర్ని ఏదైనా చేయాలన్నట్టు జనం చెప్పేవాళ్ళు. ఆయన కూడా అనేవాడు, లివ్ అండ్ లెట్ లివ్, అట్లంతా చేయరాదు, మనం డెమోక్రసీలో ఫైట్ చేద్దాం, ఇప్పుడు చేస్తున్నాం కదా ఇట్లే చేద్దాం అని. ఇట్లా మా ఊళ్ళల్లో మర్డర్ పాలిటిక్స్ లేవు. మా ఊరు వాళ్ళంతా కూడా చాలా డెమోక్రటిక్ థింకింగ్ ఉన్నవాళ్ళు. అంటే మీ తండ్రిని మీ సోదరు ఇద్దరిని ఒకటేసారి చంపారు? అంటే వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరు చోట్ల ఒకేసారి చంపారు. పొలానికి వస్తున్నప్పుడు చంపారు. మర్డర్స్ అవన్నీ కూడా బ్రైబ్ చేసి పీపుల్స్ వారిలో ఉన్నటువంటి కింది స్థాయి వాళ్ళని బ్రైబ్ చేశారు. వాళ్ళ పార్టీ దృష్టికి తీసుకెళ్ళాం. వాళ్ళ పార్టీ కూడా అది పొరపాటు అనేది తెలియజేసి. పోలీసు ఏ విధంగా కేసు పెట్టింది, ఏ చర్యలు తీసుకుంది పోలీసు? అంటే అప్పుడు కేశవ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. యాక్చువల్ కేశవ్ ఎమ్మెల్యే కావడానికి కూడా మేము అప్పుడు సిపిఐ టీడీపీ అలయన్స్లో మేము కేశవ్కే సపోర్ట్ చేసాం. ఇప్పుడు కూడా ప్రభాకర్ చౌదరి అంటూ ఉంటాడు, అప్పుడు మీ ఫాదర్ వచ్చి చాలా ఊర్లో అప్పుడు కేశవ్ వాళ్ళకి కొత్త వాళ్ళు ఏజెంట్స్ పెట్టినయకపోతే కొనకొండల వజ్రకరుణ చాలా ఊర్లో మీ నాయన వచ్చి పెట్టించినాడు అని. మా ఫాదరు కమ్యూనిస్ట్ పార్టీ ఒక నిర్ణయం చేస్తే దాన్ని ఖచ్చితంగా అమలు చేశారు. మాకి వాళ్లకు అంత తీవ్రమైన ప్రాణాపాయ పరిస్థితి ఉన్నా కూడా పార్టీ చెప్పిందంటే చేసేవాళ్ళు అంత మా ఫాదర్ వాళ్ళు. నేను కూడా అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ కూడా, నేను కూడా వెళ్ళా గడేకల్లు కొన్ని గ్రామాలకు వెళ్ళి పబ్లిక్ మీటింగ్లో పాల్గొన్నా. కేశవ్కు ఓట్లు ఏమని చెప్పాము. మేమంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీని చేసాం. అయితే మా ఇంట్లో కూడా కొంతమంది మా తమ్ముళ్ళు వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చేది కాదు ఇది, వాళ్ళకి సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు, వాళ్ళు ఎప్పుడైనా కూడా ప్రమాదంగా మారుతారు మనకు, వాళ్ళు మంచి వాళ్ళు కాదనేటువంటి అభిప్రాయం చాలామంది వ్యక్తం చేశారు. ఆ గ్రామాల్లో మా క్యాడర్ కూడా కొంతమంది చేయడానికి వ్యతిరేకించినారు. అయినా సరే పార్టీ చెప్పిన నిర్ణయానికి అమలు చేయాల్సిందని చెప్పి చేయించినాము. అయితే అమలు చేయించి కేశవ్ ఎమ్మెల్యే కావడం వల్ల మాకు లాస్ కూడా జరిగింది. మీ ఇంట్లో ప్రాణ నష్టం జరిగింది. యాక్చువల్గా మా ఫాదర్ మర్డర్ జరిగిన రోజు కూడా నేను, కేశవ్, పరిటాల రవి అందరం ఒకే స్టేజ్లో. ఆ రోజు కూడా మా ఫాదర్ మర్డర్ జరిగిన రోజు కూడా గోరంట్ల బై ఎలక్షన్లో పరిటాల రవి, నేను, కేశవ్ అందరం ఒకే స్టేజ్ మీద ఉన్నాము. అంటే మేము అప్పుడు టీడీపీతో అలయన్స్ ఉండడం వల్ల టీడీపీకి హార్ట్ఫుల్గానే సపోర్ట్ చేసాం ఇవన్నీ ఉన్నా కూడా. బట్ అయితే ఈ పరిటాల రవి గారు ఏమైనా సపోర్ట్ చేశారా మీకు అప్పుడు ఏదన్నా విషయంలో? అంటే రవి అప్పట్లో కేశవ్ని బాగా అరిచాడని చెప్పి అంటారు. ఎందుకు చంపాల్సి వచ్చింది, చంపాల్సిన అవసరం ఏముంది అంటే ఒక రకంగా మా ఫాదర్ కూడా కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ ఉన్నప్పుడు చంపారు. అట్టనే వాళ్ళని చంపి వాళ్ళేమి డెమోక్రటిక్గా ఉండేవాళ్ళు కదా, ఎందుకు చంపారని అరిచాడని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. అప్పట్లో టీడీపీతో మాకు కూడా అలయన్స్ ఉండేది కాబట్టి మాతో కలిసినప్పుడు కూడా చెప్పాడు అన్యాయం చాలా అని చెప్పాడు. మీరేమో ఇంకా నాకు మెజార్టీ ఎక్కువ రావాల్సింది, కేశవ్ 6500 ఉన్నప్పుడు వెళ్ళిపోయాడు, మళ్ళీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుండటంతో తిరిగి వచ్చి ఇలా చేశారు. అయితే కేశవ్ మాత్రము తాను ఈసారి గెలవకపోతే ఇక పాడ మీద ఉండాల్సి వస్తుందనేసి, తాను చనిపోతాననేసి ఇట్లా ప్రజల్ని ఒక ఇది చేసి సానుభూతి పొందే గెలిచాడు అనేది ఒక ఆరోపణ చేస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? నేను 2 సార్లు ఓడిపోయినా కూడా ఎప్పుడు కూడా ప్రజల్లోకి వెళ్ళిపోయినా, ప్రజల్లో పనిచేసా.